హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మ్యాంగో తురుము పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. నేను చెప్పిన విధంగా చేసుకుంటే తురుము పచ్చడి అనేది మనకు 2-3 నెలల వరకు కూడా స్టోర్ ఉంటుంది. అంత టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక మ్యాంగోలు మనకు బాగా దొరుకుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఇలా పచ్చడి చేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు బాగా యూజ్ అవుతాయండి. సో దీనికైతే నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను. సో 2 మామిడికాయలు తీసుకొని వాటికైతే పైన తోలంతా నీట్గా తీసేసుకోవాలి. సో ఇవి కొంచెం పచ్చిగా ఉన్నవైతే ఓకేనండి. మనకు కొన్ని ఊరగాయ పెట్టే కాయలు ఉంటాయి, అవైనా కూడా ఓకేను, కొంచెం పుల్లగా ఉంటాయన్నమాట. ఇక ఇవైతే అంటు మామిడికాయలు అందరికీ తెలిసిందే కదా. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నాను, నిల్వ పచ్చడి అయితే కాదు. కానీ ప్రాసెస్ అంతా కూడా నిల్వ పచ్చడిలాగే ఉంటుంది. ఇవి 2 మామిడికాయలే కాబట్టి నాకైతే ఒక 2-3 రోజులు మాత్రమే ఈ పచ్చడి ఉంటుందన్నమాట. మనం ఎక్కువగా చేసుకున్నట్లంటే కొద్దిగా ఎక్కువ మామిడికాయలు అయితే తీసేసుకొని చేసుకోవాలి. ఇక వీటికంతా పైన తొక్కని తీల్చేసిన తర్వాత ఇలాగా మనం తురుముకోవాలండి. సన్నగా మనకు ఉంటుంది కదా తురుముతో, అలా చిన్నగా అయితే తురుమేసుకోవాలి. ఇక ఈ మామిడికాయలు 2 కూడా తురుముకొనేసి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. మనకు లోపల టెంకు ఉంటాయి కదా, టెంకున్న మామిడికాయలు ఒక రకమైన టేస్ట్ వస్తాయి. టెంక లేకుండా ఉండే మామిడికాయలు అయితే ఇంకో రకం టేస్ట్ వస్తాయన్నమాట. ఇక సమ్మర్లో అయితే మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు దొరుకుతూ ఉంటాయి. సో మనం ఏది కావాలో అది మాత్రం తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చు. ఇక వీటితోనే మ్యాంగో రైస్ కానీ ఇక మ్యాంగోతో చేసే రెసిపీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ మీ అందరూ సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మరిన్ని వీడియోస్ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో ఇక మొత్తం కూడా తురిమేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ ఒక మ్యాంగో తురిమేశాను. ఒక మ్యాంగో అంటే మనకి ఇక్కడ ఒక బౌల్ నిండా వస్తుందన్నమాట, అంతేనమాట తురుము. సో ఇది తురమడం కూడా కొద్దిగా కష్టమే అనిపించింది, కాకపోతే ఇంకా మనకు తప్పదు కదా. సో అందుకనేసి నీట్గా అయితే తురిమేశాను. ఫైనల్లీ 2 మామిడికాయలు అయితే చూసారు కదా, ఇంత వచ్చిందనమాట. ఇప్పుడు మనకు పచ్చడి ఇంత అనేది ఎక్కువ రోజులు ఉండదు కదా. సో అందుకనేసి నేను ఒక 2-3 రోజుల వరకే మాకైతే సరిపోతుంది. ఇక దీనికైతే ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆవాలు మెంతులు అయితే వేసి దోరగా వేయించేసుకోవాలండి. మనం ఊరగాయలలో కంపల్సరీ ఆవపిండి మెంతిపిండి వేస్తాం కదా. సో ఇది కూడా సేమ్ నిలవ పచ్చడే కాబట్టి ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే మెంతులు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, తురుము మనం ఏ బౌల్తో అయితే కొలత తీసుకుంటున్నామో అదే కొలతలతోనే రిమైనింగ్ కూడా అన్నీ తీసేసుకోవాలి. ఇక్కడైతే నాకు చూసారు కదా, నిండా కాకుండా మనం కరెక్ట్గా వేసామంటే ఒక 2.5 వరకు అయితే వచ్చిందనమాట. మొత్తము 2 మామిడికాయల తురుము అయితే ఇది 2.5 బౌల్ వచ్చింది. మనం ఏ బౌల్తో అయితే ఇట్లా తురుమును కరెక్ట్గా తీసుకున్నామో దాంట్లో కాలు భాగం వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అదే బౌల్ తోటి సాల్ట్ కన్నా కూడా మనం కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట, అయోడిన్ లెవెల్స్ అనేటివి. సో ఇప్పుడు అదే బౌల్ తోటి ఆఫ్ అనమాట, అరభాగం వరకు కారప్పొడి అయితే తీసేసుకున్నాను. ఇక కారం అనేది మనము బాగా కారంగా ఉండేదైతే తీసుకోవాలండి. మేమైతే ఇంట్లో యూస్ చేసేది ఆశీర్వాద కారం అనమాట. సో అదే తీసుకున్నాను. అలాగే ఇంతకుముందు మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాను కదా, సో దాన్ని కూడా అయితే యాడ్ చేసేసాను. ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో చూసారు కదా, మనకు కారము, ఆవపిండి, మెంతుపిండి అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత తెల్లగడ్డలు ఉంటాయి కదా, ఒక 5-6 తెల్లగడ్డలు తీసేసుకొని అయితే అందులో వేసేయాలి. అలాగే ఎండుమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఖచ్చితంగా ఇందులో ఇంగువ అనేది కొద్దిగైనా పడాలండి. ఇంగువ వేస్తేనే మనకు పచ్చడి అనేది మరింత టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ వేగిన తర్వాత అయితే దీన్ని వచ్చేసి మనం పచ్చడిలో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. మనం ఒకవేళ తురుము పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే బాగా చల్లారిన తర్వాత అయితే ఇలా తురుము పచ్చడి వేసుకోవాలండి. లేదు ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం అప్పటికప్పటికే తినేస్తాం అనుకునే వాళ్ళైతే ఇట్లా వేడిగా ఉన్నా పర్వాలేదు, మనం పచ్చడి అనేది తిరగబాతులో అయితే వేసేయచ్చు. సో ఫైనల్లీ మాకు చెప్పాను కదా, ఇంట్లోకి ఒక 2 రోజులు కూడా రాదనమాట, అలా తినేస్తారు. సో అందుకనేసి నేను వేడిగా ఉన్నప్పుడైతే వేశాను.
సో ఫైనల్లీ మాకైతే తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది ఒక 2-3 రోజులు కానీ ఊరిందంటే దీని టేస్ట్ వేరేగా ఉంటుంది. లేదు అప్పుడే ఇన్స్టెంట్గా తినాలి అనుకుంటే వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కానీ తిన్నామంటే అబ్బో దాని టేస్ట్ అస్సలు చెప్పక్కర్లేదు. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. సో ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదేంటి మళ్ళీ చేస్తున్నారు అనుకుంటున్నారా? సో పచ్చడిలోకి ఏదో కాంబినేషన్ ఉండాలి కదా, దానికైతే చికెన్ ఫ్రై అనమాట. ఇక ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ వేడెక్కుతున్నాయి అనే టైంలోనే అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇదేంటక్క 2 కలిపి పెడుతున్నావు అనుకోవద్దు, ఎందుకంటే 2 ఒకే రోజు చేశాను. మనకు ఈ మ్యాంగో తురుము పచ్చడి అలాగే చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా పచ్చట్లోకి. సో అందుకని అనమాట. ఇక మనకు ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఇది పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులో మనం చికెన్ అనేది నీట్గా పక్కన కడుక్కొని పెట్టేసుకోవాలండి. సో చికెన్ కడుక్కున్న తర్వాత చికెన్ అయితే ఇందులో వేసేస్తాను నేను. మనకు ఈ చికెన్ ఫ్రై అనేది ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, వాటర్ అయితే నేనేమీ యాడ్ చేయట్లేదు. సో మొత్తం చికెన్ 1/2 kg వరకు తీసుకున్నానండి. నైట్ కాబట్టి ఇంట్లో ఉన్నది నలుగురమే కాబట్టి మాకు సరిపోతుందనమాట. సో మొత్తానికి దీంట్లో చికెన్ వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకొని ఇక ఇది ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి మూత అనేది క్లోజ్ చేసి పక్కన పెట్టేశాను. ఇక కొద్ది నిమిషాలకి ఆయిల్ అనేది బాగా పైన తేలి అలా ఉడుకుతూ ఉంది. ఇది ఎక్కువసేపు ఆయిల్లో ఉడికించుకోవడం వలన ముక్క అనేది గట్టిపడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులోకే నేను కొద్దిగా కొత్తిమీరతో అలా చల్లి ఆయిల్లోనే ఉడకనిచ్చాను. ఒక 5-15 నిమిషాలు ఆయిల్లో ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా చూసారు కదా ధనియాల పొడి, కారము, గరం మసాలా, చికెన్ మసాలా అలాగే పెప్పర్ కూడా వేశాను. ఇదే అయితే పెప్పర్ చికెన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే పెప్పర్ చికెన్ ఫ్రై అనేది బాగుంటుంది కదా. సో మనకి ఎలా కోల్డ్ చేస్తున్నా అలాంటప్పుడు ఈ పెప్పర్ చికెన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇక ఫైనల్గా పైన పెప్పరు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇక ఇవన్నీ కూడా మిక్స్ చేసేసానండి. ఇవన్నీ ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్లోనే మనకు బాగా కుక్ అవ్వాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా పచ్చివాసన పోవాలి కదా. అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే మూత క్లోజ్ చేసేసామంటే అవి బాగా కుక్ అవుతూ ఉంటాయి. ఇంకా ఆ మాత్రం మనం కుక్ చేసేటప్పుడు ఇవన్నీ వేసాం కాబట్టి అడుగు అనేది ఆటోమేటిక్గా అంటుకుంటూ ఉంటుంది. సో మనం ఒక 15 నిమిషాలు మళ్ళీ స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే మనకు చికెన్ ఫ్రై అనేది కుక్ అయిపోతుంది. ఫైనల్గా ఇలా గార్నిష్ చేసుకుని అయితే తినొచ్చు అనమాట. చూశారు కదా, నేను చెప్పినట్టుగానే వేడి అన్నంలో కొద్దిగా ఆ మ్యాంగో తురుము పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని తింటూ ఉంటే అబ్బా ఆ టేస్టే వేరేనండి. ఇక దాంట్లోకి అయితే ఒక చికెన్ ముక్క పెట్టుకున్నామంటే ఇక ఇంకా దొరుసు. చూశారు కదా చికెన్ ఫ్రై అనమాట, పెప్పర్ చికెను. సో ఇవి కాంబినేషన్ 2 సూపర్గా ఉంటుంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి.